ఆత్మబోధ ఎపిసోడ్ 29 శీర్షిక నిన్ను నీవు క్షమించుకున్న రోజు ఉపశీర్షిక క్షమ అంటే మరచిపోవడం కాదు బరువు దించుకోవడం పశ్చాత్తాపంలో జీవితం కార్తీక్ ఎప్పుడూ తన గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడేవాడు. అప్పుడలా చెయ్యకపోయుంటే, ఆ మాట చెప్పకపోయుంటే గతం అతనికి శిక్షలా మారింది. కార్తీక్ ఆలోచన: నేను నన్ను క్షమించుకోలేకపోతున్నాను. వృద్ధుని మాట. ఒకరోజు కార్తీక్ ఒక వృద్ధుణ్ణి కలిశాడు. వృద్ధుడు అతనికి ఒక పెద్ద సంచి ఇచ్చాడు. వృద్ధుడు: ఇందులో నీ తప్పులన్నీ పెట్టుకో. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. కాని ఊహలో తన తప్పులన్నీ అందులో పెట్టాడు. బరువు అనుభవం. వృద్ధుడు: ఇప్పుడు దీన్ని ఎత్తుకొని నడువు. కొద్దిసేపటికి కార్తీక్ అలసిపోయాడు. కార్తీక్: ఇది చాలా భారంగా ఉంది. వృద్ధుడు: ఇదే నీవు మోస్తున్న పశ్చాత్తాపం. క్షమ. వృద్ధుడన్నాడు. వృద్ధుడు: తప్పు తెలుసుకున్నావు, ఇప్పుడే నేర్చుకున్నావు, ఇంకెందుకు శిక్ష? కార్తీక్ సంచిని నేలపై పెట్టాడు. ఆ క్షణం మనసు తేలికైంది. అంతరంగ మార్పు. ఆ రాత్రి కార్తీక్ తన మనసుతో అన్నాడు: నేను నేర్చుకున్నాను, ఇప్పుడు ముందుకు వెళ్తాను. కళ్లలో నీళ్లొచ్చాయి, కాని అవి విముక్తి నీళ్లు. ఆత్మబోధ. ఇతరులను క్షమించడం గొప్పదైతే తన్ను తానే క్షమించుకోవడం ఆత్మబలం. నిన్ను నీవు క్షమించుకున్న రోజు నీ ప్రయాణం తిరిగి మొదలవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.